వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. బాగున్నారండి? మీరంతా చాలా బాగున్నారండి. మేము చాలా చాలా బాగున్నామండి. మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. పొద్దున్నే లేవగానే ముందు పాలు వస్తాయండి మాకు. పాలు రాగానే పాలు పొయ్యి మీద పెట్టేశాను. పాలు కాగినాయి. పాలు కాగంగానే ముందు కాఫీ కలిపేస్తాను అనమాట. పొద్దున్నే పాలు కాఫీ కలుపు తాగటం బాగా అలవాటు అయిపోయిందండి. లేవగానే ముందు కాఫీ తాగాలి. కాఫీ తాగేసేసి ఇంకా మిగిలిన పనులు ఏమైనా చూస్తానన్నమాట. ఆయన పొద్దున్నే లేవగానే ముందు నాకు కాఫీ ఇచ్చి ఏ పనైనా చేసుకుంటాడు. ఇంక రెండో పనికి పోను ఎక్కువగా. పాలు రాకపోతే తప్పితే, పాలు వస్తే మాత్రం తప్పకుండా ముందు కాఫీ పెట్టి ఇవ్వాలి ఆయనకి. అందుకని ఇక పాలు కాసేసి కాఫీ కలుపుతున్నాను అనమాట. ఇంకా చాలా పనులు ఉంటాయండి. ఇంకా ఆయనకి ఇచ్చి పంపించేస్తే నా పని అయిపోద్దని ముందు కాఫీ కలుపుతాను అనమాట. నేను తాగుతాను అనుకోండి, కాకపోతే ఆయనకి బాగా నేను లేటుగా నేను తాగుతా, కానీ ఆయన కోసం ఎడిదిరి కలపాలి కాబట్టి తాగేస్తాను అనమాట. కాఫీ కలిపేసి మాకు వీళ్ళు కూడా వస్తారు కదండి, ఎంగమ్మాళ్ళు కూడా వస్తారుగా. పెద్ద ఆయనకు కూడా అలవాటు, ఆయనకు కూడా ఇస్తాము. ముగ్గురం తాగేస్తాము. మా కప్పుల్లో పోసి ఆయనకు కూడా పోసేస్తాను అనమాట ఒక్కసారి. మళ్ళీ ఇంక ఇన్నిసార్లు ఎందుకులే అని చెప్పి కలిపేస్తాను. బాగా తిరగబోసి ఇంకా నేను తాగేసి ఆయనకు కూడా ఇద్దామని చెప్పి తీసుకొస్తున్నాను అనమాట ఒకేసారి. ఆయన కాఫీ ఆయనకి ఇచ్చేసి బయట మళ్ళీ తీసుకెళ్ళి ఆయనకి ఇద్దాంలే అని చెప్పి రెడీ చేశాను కప్పుల్లో. ఆయన పేపర్ చదువుకుంటా రెడీగా కూర్చుంటాడు, కాఫీ ఇంకా రాలేదే అని. ఇంక తీసుకెళ్ళి ఆయనకిను పెద్ద ఆయనకి ఇద్దరికి ఇచ్చేసాను అనమాట. ఎంగమ్మాళ్ళు ఆయన్ని పెద్ద ఆయన అంటాం అలవాటు అయిపోయిందండి నాకు బాగా. ఇగో పెద్ద ఆయన కాఫీ అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తున్నాను అనమాట. కాఫీ కోసం వెయిటింగ్ అనమాట అక్కడ. ఆయన పేపర్ చదువుకుంటా ఇంకా ఆయనకి ఇచ్చేస్తే అమ్మయ్య అనుకుంటా అనమాట, కాఫీ పని అయిపోయిందని. ఇంక నేను కూడా తాగేసి చేసుకుంటా ఇక ఏ పనులైనా. ఒకసారి కాఫీ తాగేసి పేపర్ చదువుకుంటా కాఫీ తాగటం అలవాటు అయిపోయింది ఆయనకి బాగా. కొంచెం లేట్ అయితే ఇంకా పెట్టలేదా అంటూ ఉంటాడు కాఫీ. అందుకని ఫస్ట్ ముందు కాఫీ పనే చూసుకుంటాను అనమాట. అందుకని నేను కూడా ఒక కప్పు ఎత్తుకెళ్ళి కూర్చున్నాను అనమాట. ఆ చెట్లలో ఆ చల్లగాలికి కొంచెం సేపు రిలాక్స్ అయ్యిద్ది అనమాట మైండ్, కాఫీ తాగుతూ అక్కడ కూర్చుంటే. ఇక కాఫీ తాగేసి తర్వాత చేసుకుందాంలే ఏ పనులైనా అనుకుంటాను అనమాట. ఇంక నేను కూడా ఎందుకు ఆయన పద్దాక అడుగుతూ ఉంటాడు మనం ఇంకో పనిలోకి వెళ్ళినా కూడానని ఆ పని చేసుకుంటాను అనమాట ముందు. ఇవి కాసేపు ఉన్నాక వీడియో అప్లోడ్ చేస్తున్నా వాయిస్ రికార్డుతో. కాఫీ తాగేసి ఇంకా పాట వీడియోని అప్లోడ్ చేసుకుంటాను అనమాట. ఆయన బట్టలు బట్టలు జాడించుకుంటున్నాడు. బట్టలు జాడించేసుకొని ఎంగమ్మ అంట్లు గడిగేసిందేమో అప్పటికే, లేకపోతే ముందే ఆయన వచ్చాడు మరి ఆ రోజు. లేకపోతే ఎంగమ్మ లేదో కానీ వచ్చేసాడు ఆయన బట్టలు. స్టీల్ బకెట్ పోసుకుంటావా? ఎంగమ్మ లేకుండా రాడు మరి, వాళ్ళ రాదేమో అటైతే. వచ్చి బట్టలు జాడించుకుంటున్నాడు. ఇంకా శుభ్రంగా మూడిట్లో నీళ్ళు పోసుకోమని చెబుతున్నాను నేను కూడా. దగ్గరుండి చెప్పాలండి. ఆయన అయితే ఎంగమ్మకైతే చెప్పాల్సిన పని లేదు, ఆయనకైతే దగ్గరుండి చెప్పాలన్నమాట. ఇంకా అందుకని మూడిట్లో పోసేసుకొని శుభ్రంగా జాడించుకుంటున్నాడు అనమాట. ఎక్కువసేపు జాడించుకుంటే కానీ ఆయనకి ఆ గుడ్డలు మొత్తం మురికి వదలదు అనమాట. తేటగా ఉంటాయని మూడిట్లో జాడించమని చెప్తాను. గొడ్డలు జాడించడం అయిపోతే కానీ ఇంకో పనిలోకి రాడు ఆయన పెద్ద ఆయన.
ఇంకా నేను అంతలోకి స్టాండ్లో బట్టలు ఉంటే ఆ బట్టలు కూడా జాడిచ్చేస్తున్నాను. తీసేసి అవి కూడా జాడిచ్చాయి అని చెప్పి అవి కూడా ఇచ్చేసి మిగిలిన సర్దుకుంటున్నాను అనమాట. ఆ బట్టలన్నీ కూడా సర్దుకోకపోతే ఎప్పుడు సర్దుకోకపోతే గలీజ్గా ఉంటాయండి బట్టలు. స్టాండ్లో బట్టలు కూడా బట్టల స్టాండ్లు 2 ఎనప స్టాండ్లు ఉన్నాయి, ఆయనకోటి నాకోటి. అవి కూడా సర్దుకుంటా ఆయనకోటి నాకోటి సర్దుకుంటా పెట్టాను అనమాట. ఎంత సర్దినా ఎన్నిసార్లు సర్దినా మళ్ళీ అంతా గలీసుగానే ఉంటాయి అన్నమాట. ఎంత గలీసో అసలు చూడలేము. చూడండి మీరే చూడండి ఎన్నిసార్లు సర్దుతానో అప్పటికి కూడాను. ఇక్కడ ఇరుక్కుపోయిందనమాట. ఆయన జాడిస్తానే ఉన్నాడు. ఇంకా నేను బట్టలు సర్దినాక కూడా జాడిస్తానే ఉన్నాడు. అయ్యా ఇప్పుడు లేవు, మధ్యాహ్నం తెస్తాడు అంకుల్. చూసా లేవు పచ్చి పండుయా. ఇక 3 బకెట్లు జాడించడం అయిపోయిన తర్వాత ఆయన ఇంకా ఆరేయటానికి వెళ్తాడనమాట. ఆయన ఆరేయటానికి వెళ్ళిపోయిన తర్వాత నేను పాతి జిమ్మటానికి వచ్చానమాట. దొడ్లో ఆయన నీళ్లు పోసుకుంటుంటే అక్కడే ఉండి ఇప్పుడు దాకా పాతి జిమ్ముతున్నా, బయట పాతి జిమ్ముతున్నాను అనమాట. బయట పాతి జిమ్మేసి బయట పాసి బయట ముగ్గు పని చూసుకుంటే కానండి పని పోయినం కాదు మొత్తం. ఆయన పేపర్ ఇంకా చదువుతానే ఉన్నాడు. లెగు అడ్డం పాస్ అంతా వస్తుంది, లెగుమని చెబితే లెగుస్తున్నాడు అనమాట. ఎవరికయ్యా కాయలు? అది ఏమంతా ఫ్రెష్గా లేవు కాయలు అయితే. చాలా రేటు ఉందంట కాయలు కూడా. చాలా రేటు ఉందని కాయలు కూడా ఇదిగా అట్లా రకంగా ఉండవు. జ్యూస్కి అయితే పనికొస్తాయి, జ్యూస్కి అయితే పనికొస్తాయి అబ్బాయి. పాతి జిమ్మేసేసి ఇంకా బయట ఒక కల్లాపు చల్లి ముగ్గేయాలన్నమాట. ఆయన పెద్ద ఆయన బట్టలు ఎత్తుకుపోతున్నాడు ఆరేసుకోవడానికి. బకెట్తో బట్టలు క్లిప్పులు అన్నీ ఎత్తుకుపోతున్నారు అనమాట ఆయన. తీసుకుపోయి అక్కడ దండం మీద ఆరేస్తాడు అనమాట ఆయన. బయట దండం ఒకటి కట్టాము, ఆ దండం మీద ఆరేస్తాడు అనమాట ఆయన. కింద కూడా చిమ్మేసి నీళ్లు చల్దామని చెప్పి పొలాల చీపి తీసుకెళ్ళి కింద జమ్మపోతున్నాను అనమాట. ఎంత దుమ్ముందోనండి కింద, ఎంత చూసినా ఎంత పూడ్చినా ఇంకా అలాగే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా మీరు, అన్ని వీడియోల్లో చూస్తున్నారు కదండి. ఏ రోజుకి ఆ రోజు ఎంత ఊడ్చినా కూడా మళ్ళీ దుమ్మేనండి. అది బజార్తాలు ఇల్లు అయిపోయి మొత్త దుమ్ము అయిపోయిందనమాట. ఆయన బయటకు వెళ్ళాలనేమో, తోటలోకి వెళ్ళాలనేమో బండి ఆడు పెట్టుకున్నాడు బయట. చిమ్మి చిమ్మి గూళ్ళు పోతాయండి అసలు, ఎంత నొప్పో గూళ్ళు. ఊడ్చి 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 వాళ్ళ కళ్ళాలు చల్లకుండా ఒట్టి నీళ్ళు చల్లేసి ముగ్గేసేద్దాంలే అని చెప్పి ఒట్టి నీళ్ళు చల్లుతున్నాను అనమాట. ఎంత చేసినా నా వల్ల కావట్లేదండి. ఇంటికి మాత్రం ఎంత శుభ్రం చేసినా శుభ్రంగా ఉంటల్లా. ఇంట్లో అంతే బయట అంతే, దుమ్ము మొత్త దుమ్మే. చేయకపోతే అస్సలు చూడలేమన్నమాట. చేయబట్టి అంతంత మాత్రం ఉంటున్నాయి అన్నమాట అవి.
చేయకపోతే అస్సలు పనికిరాదు. ఏదో ఇక మెల్లిగా చేసుకుంటూ ఉంటామండి. నేను లైవ్ పెట్టుకునేదాకా 10 దాకా ఏదో ఒక పని మొత్తం క్లీన్ చేసి ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజ చేసుకుని అప్పుడు లైవ్ కాడ కూర్చుంటాను అనమాట. అప్పుడు 10 అయిపోద్ది. ఒకరోజు 11 అయినా ఆశ్చర్యం లేదు. అంత పని అనమాట. ఎంత చేసినా తెమలదనమాట, శుభ్రం ఉండదు. కొంచెం దుమ్ము ఎక్కువ అండి. బజారు తలైపోయి ఇల్లు అక్కడ ఖాళీ ప్లేస్ ఎక్కువ. గాలి వస్తే సార్ అంతా వచ్చి పంచలో బయటే ఉంటుంది. ఆయన బట్టలు కూడా ఆరేసుకుంటున్నాడు పెద్ద ఆయన. అయిపోయింది, ఆయన డ్యూటీ అయిపోయింది. ఇక నేను ముగ్గేద్దామని చెప్పి నీళ్ళు జల్లి వచ్చాక ఇక ఆరకముందే ఒక కర్ర ముగ్గేసుకుంటే కానీ అక్కడ పని అయిపోదు. నేను చిమ్మేటప్పుడు ఆయనకి అడ్డామని చెప్పి వచ్చి పంచలో కూర్చున్నాడు ఆయన. ఇక నేను చిన్న ముగ్గన్న ఏదోటి వేద్దామని కొంచెం నీళ్ళు జల్లి వచ్చానండి. చిన్నది వేసేద్దాంలే, పెద్దది ఎందుకులే అని చెప్పి చిన్న ముగ్గేస్తున్నాను అనమాట. ఉత్త నీళ్ళు జల్లా కాబట్టి కళ్ళాపు జల్లినప్పుడు పెద్దది వేసుకున్నా కొంచెం కళగా ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు చిన్నదే వేస్తున్నా ప్రస్తుతానికి. వాకిట్లో ముగ్గేసుకుంటే ఇంకా ఇంట్లోకి వస్తే ఇంట్లో పనులు చూసుకోవచ్చు అనమాట. పొద్దున్నే లెగిస్తే బయట పక్కలు తీసుకున్న దగ్గర నుంచి ముగ్గు అయిపోయేదాకా బయట ఒక 1-2 గంటలు పని సరిపోద్దండి నాకు. పొద్దున్నే లేచి పక్కలు తీసేసి వాకిలి జిమ్మేసి నీళ్లు చల్లేసి ముగ్గేసేసి ఇంకా అంతటితో ఆ బయట పని కంప్లీట్. తర్వాత ఇంట్లోకి వస్తే ఇంట్లో ఏం చేద్దాం అనేది మళ్ళీ అనమాట. ముగ్గు అయితే వేసేస్తున్నాను. చిన్న ముగ్గే వేసానండి ఇవాళ. పెద్దది ఎందుకులే, ఉత్త నీళ్ళు చల్లాను కదా అని సింపుల్గా ఒకటి చిన్నదే వేసేసాను. పెద్ద ఆయన బట్టలు అయితే ఆరేయటం అయిపోయింది. ఒక్కడే వచ్చినట్టున్నాడండి, వాళ్ళ ఆమె లేదు. అక్కడే ఆరేసాడు. క్లిప్పులు బకెట్లు తెచ్చి ఆడబెట్టేశాడు. ఇగో అమ్మ తీసుకోండి అని. అదిగో ముగ్గండి, సింపుల్గా మెలికలు ముగ్గు వేసేసాను అనమాట. ఇంకేం రంగులు గింగులు ఎందుకులే ఇవ్వాలని చెప్పి ఊరికి అట్ట వదిలేసా. ఇంకా అంట్లు 4 ఉన్నాయి. వాళ్ళ అంగమ్మ రానట్టేనమాట. ఇంకా అంట్లు కడుక్కుందామని వచ్చి అక్కడ కూర్చున్నాను అనమాట. ఎక్కువ లేవులేండి, కొద్దిగానే ఉండయి. ఆమె ఊరికి పోయి ఉంటుంది అనమాట. ఆమె ఊరికి పోతేనే రాంది, లేకపోతే వస్తుంది. సరేలే ఈ 4 గంటలు ఎంతసేపు కడుక్కుందాంలే అని చెప్పి నేను ఇంకా బయట ముగ్గేసుకుని వచ్చి అంట్లు కడుక్కుంటున్నాను అనమాట. అన్నీ ఏవటి ఎక్కువ మాకు టీ గ్లాసులు కాఫీ గ్లాసులే వస్తాయి అన్నమాట. ఎందుకంటే మాకు తాగటం ఎక్కువ. సగం పాలు, లీటర్ పాలు కొనుక్కుంటే సగం పాలు కాఫీలకి టీలకేనండి. అప్పుడో చుక్క. సగం పాలు పెరుగు మజ్జిగ చేస్తాను. బాగానే పోస్తారండి పాలు, పర్వాలేదు. మా కొండమ్మ, మేము ఈ ఊరు గొట్ల కొట్టొచ్చి 6 సంవత్సరాలు వెళ్ళిపోయిందండి. అప్పటి నుంచి ఆవిడే పోస్తుంది మాకు పాలు, జాగ్రత్తగానే పోస్తుంది. కాకపోతే 2 ఏళ్ళకి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అట్లా పెంచుకుంటూ వచ్చాము. 5 రూపాయలు లీటర్కి బాగానే పోస్తుంది అనమాట. కాఫీ గిన్నె, ఆయన టిఫిన్ తీసుకెళ్ళిన బాక్సు, పాలు కాసిన గిన్నె ఎక్కువ లేవు అనుకుంటానండి అంట్లు. ఎంగమ్మ రాదు అనుకుంటే నేను ఎప్పుడు కడిగేసుకుంటానండి. ఎంగమ్మ వచ్చుద్ది అనుకుంటే కొన్ని అక్కడ పెట్టేస్తాను. మనిషి వస్తుందంటే ఆ ధైర్యం వేరు, మనిషి రాదంటే ఆ భయం వేరు అనమాట. ఇంకందుకని ఎప్పుడే కడిగేసుకుంటారు రాదు అంటే. అందువల్ల ఎక్కువ కనపట్లేదు అక్కడ అంట్లు, కొంచెమే ఉండేవి అనమాట. ఇంకా చాలా పని ఉందండి ఇంట్లో. ఇంకా వంట చేయాలి. ఎంత పెందలాడేసిన అవ్వదు. ఒక్కో రోజు సింపుల్గా అయిపోద్ది. వంట లేని రోజు తొందరగా అయిపోద్ది అనమాట. ఒట్టి అన్నం వండుకున్న రోజు రైస్ కుక్కరే కాబట్టి కూరలు ఉంటే కనుక ఆ రోజు తొందరగా అయిపోద్దండి నాకు పని. లేకపోతే వంట చేయాలంటే మాత్రం ఇంతేనండి, బాగా లేట్ అవుతూ ఉంటుంది నాకు. ఏం చేస్తాం, చేసుకుంటూ ఉంటాం, ఇంకా తప్పేది ఏమీ లేదు. పనాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తప్పదు కదా, మనకి చేసుకోవాలి కదా. ఇంకా అంతకంటే మార్గం ఏమీ లేదు.
యూట్యూబ్ పెట్టిన తర్వాత కొంచెం నాకు కూడా స్ట్రైన్ ఎక్కువైందండి, పని ఎక్కువైంది. ఏం పెట్టుకుందామా, ఏ వీడియోలు పెట్టుకుందామా, నిద్రలేస్తే ఇంక ఇదే ఆలోచన అనమాట. ఎట్లాగొట్ట అంట్లయితే వడ్డెక్కిచ్చాను. బయట ముగ్గుల పని, చిమ్మే పని, ఇక్కడ అంట్ల పని పోయినమైందండి ఇంతవరకు. బట్టలు అయితే ఆయన వచ్చి ఉతికేసిపోయాడు పెద్ద ఆయన. ఇంకా ఇంకేముందా చూసుకోవాలి, వంట పని ఉందా, ఇల్లు జిమ్ముకోవటం, ఇల్లు తుడుచుకోవటం, ఇంకా చాలా పని ఉంటుంది. ఇంకా బండలు అంట్లు కడిగాగానే కొంచెం ఆ బండలు చిమ్మేసుకోవాలి, నీళ్లు కొట్టేసి బూడ్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది అనమాట. ఇరుకు కదా మాకు, అసలే బాగా ఇరుకు. ఇంకేం శుభ్రంగా కడిగేసుకోవాలి, కాసి నీళ్ళు పోసి అమ్మటే అంట్లు అవ్వగానే, లేకపోతే రోతగా ఉంటుంది అనమాట. చాలా చిన్న ఇల్లు అండి, 2500 అద్దె మాది. పెద్దది తీసుకుందామంటే నేను చేయలేనని చెప్పి పిల్లలేమో పెద్దది వాళ్ళు రారు కదండి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడా రారు. ఇంకెందుకు లేని మేమే అడ్జస్ట్ అయిపోతున్నాము ఇంకా ఆ ఇంట్లోనే. ఇంకొక సంవత్సరం ఉంటే వెళ్ళిపోదాంలే మన ఊరు సొంతూరు అని చెప్పి ఇంకా దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఇక పొయ్యిలో బూడిద ఎత్తేసి పొయ్యి ముట్టించుకుందామని, పొయ్యిలో అప్పుడప్పుడు 2 రోజులకి 3 రోజులకి చాలా వస్తుందండి బూడిద. అదంతా ఎత్తిపోసేసి కవర్లోకి ఇంకా పొయ్యి ముట్టించుకుందామని చెప్పి తీసేస్తున్నాను అనమాట. 2 రోజులు 3 రోజులు తీయకపోతే దెబ్బేసిపోయిద్ది అనమాట. దాంట్లోనే మొత్తం తీసేస్తున్నాం. తీస్తే శుభ్రంగా ఉంటుంది అనమాట. మళ్ళీ పొయ్యి కూడా బాగా మండుద్ది ఫ్రీగా. నిమ్మ తోటలో కట్టెలు ఉన్నాయండి మాకు, ఎండు కట్టెలు. అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా ఆయనకు కొంచెం ఖాళీ దొరికినప్పుడు అట్లా తెస్తాడనమాట. బయట పొయ్యి మీద కందిపప్పు వేద్దామని చెప్పి పప్పు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేద్దామని కొలిచి పెట్టుకుంటున్నాను అనమాట. 1 కప్పు వేసి నీళ్లు పోసేద్దామని చెప్పి పొయ్యి మీద పెట్టి, ఇక ఆ రోజు పప్పు కూర వండుదాం అనుకుని ఉంటానండి, అందుకే బయట పప్పు పెడుతున్నాను. పప్పులో శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి పొయ్యి ముట్టించి పొయ్యి మీద పెడుతున్నాను అనమాట. మూకుడు మూత దొరికింది బాగా సైజు. చట్నీలో బాగుంటుందండి పప్పు కూడా, భలే రుచిగా ఉంటుంది చట్నీలో వండుకున్న రోజు. పప్పు అయితే ఉడికిందండి. ఇంకా చూసుకొని దాంట్లోకి ముక్కలు, పూగారం అన్నీ వేసుకోవాలన్నమాట. ఇక పొయ్యి మీద వేసాను, అదే ఉడుకుతూ ఉంటుందిలే అని. ఇంకా ఆయన చేలోకి వెళ్ళిపోతున్నాడు కాఫీ తాగి. నాకు ఆ పని అంతవరకు అయిందండి. ఇక దాంట్లో పప్పు ఉడికితే అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. నేను ఆ పప్పులోకి టమాటా ముక్కలు, మరి ఆకుకూర ఏం తీసుకొచ్చి పెట్టానో రెడీగా అవన్నీ వేసేసుకోవాలన్నమాట. అన్నీ తెచ్చుకుంటున్నాను అనమాట ఒక్కోటి. అదిగో పప్పు ఉడికిందో లేదోనని చూస్తున్నాను అనమాట. కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం పసుపు వేసి కొంచెం నూనె వేసుకుంటే బాగా తొందరగా ఉడుకుద్ది అంటారండి పప్పు. అందుకే అదిగో కొంచెం పసుపు వేసి కొంచెం నూనె వేస్తున్నాను అనమాట. ఇంకా బాగా మెత్తగా ఉడికితే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అవి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇక కొంచెం నూనె, పసుపు వేసాను అనమాట, అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి బాగా 3 వంతులు ఉడకాలన్నమాట మనం అన్ని ముక్కలు వేసుకోవాలంటే. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ కోసి రెడీగా పెట్టానండి. ఇంకా ఇవి కూడా వేసేస్తే పప్పు రెడీ అయిపోద్ది అనమాట. దోసకాయ ముక్క, ఒక దోసకాయ కూడా ఉందండి చిన్నది. ఆ దోసకాయ టమాటాలు కలిపి వేస్తున్నాను అనమాట. పప్పులో దోసకాయ అనమాట. టమాటాలు అనుకుంటున్నా, వట్టి టమాటాలు అనుకున్నా కానీ దోసకాయ కూడా కోసాను అనమాట. దోసకాయ పప్పు సూపర్ ఉంటుందండి. ఇంకా అందులో పొయ్యి మీద వండితే చాలా బాగుంటుంది. ముక్కలన్నీ కోసి పెట్టుకొని దాంట్లో సగం ఉడికిన తర్వాత వేసేయాలన్నమాట. సగం కాదు, 3 వంతులు ఉడకాలి, అప్పుడు బాగుంటుంది అనమాట.
పచ్చిమిరపకాయలు, ఒక చిన్న దోసకాయ, టమాటాలు. ఇంకా వేసేటప్పటికి సట్టిడి పప్పు అయిపోద్ది అనమాట. పప్పు కలపాటం పప్పే అంతేనండి, అన్నీ వేసేటప్పటికి అట్లా అయిపోతాయి, చాలా అయిపోద్ది. ఇంకా అన్నీ వేసేస్తున్నాను అనమాట పప్పులో వేసేసి ఇక ఉప్పు కారం అన్నీ పెట్టేస్తే బాగా మగ్గిపోద్ది అనమాట. కారం వేసేస్తున్నాను, కొద్దిగా వాటర్ పోసాను కారం వేసి. ఉప్పు వేయకూడదుగా, ఉప్పు ఉడికినాక వేద్దాం అనుకున్నాను, ఆపేసాను అనమాట. ఇంకొంచెం ఉడికినాక తిరగమాత వేసే ముందు ఉప్పు వేసుకుని తిరగమాత వేసుకుంటే సరిపోద్ది. చేస్తాలే నువ్వు. ఇంకా అన్నీ అయినాయి, ఇంక తిరగమాత వేసుకోవాలి. బాగా మెత్తగా అయిపోయిందనమాట పప్పు. దించి కింద పెట్టి ఇంకా బాండీలో తిరగమాత వేసేస్తాను అనమాట. బాగా ఆ సెట్లో పప్పు మాత్రం భలే తినబుద్ధి అవుతుందండి. కట్టెల పొయ్యి మీద వండితే ఆ రుచే వేరండి. ఎన్ని చెప్పినా మనం కుక్కర్లలో వండుకునే పప్పు వేరు, పొయ్యి మీద వండుకునే పప్పు వేరు, రుచి బాగా వస్తుందన్నమాట. కట్టెలు కూడా మంచి కట్టెలు అండి, నిమ్మ తోటలో బాగా సెగ ఎండి ఉంటున్నాయి అనమాట. ఆయన కుదిరినప్పుడల్లా కాసింది తెస్తున్నాడు, నీళ్లు పెట్టుకుంటున్నాము, వంట చేస్తున్నాను, బాగుంటుందండి. నాకు కూడా ఇష్టం అండి కట్టెల పొయ్యి మీద చేయటం అంటే. కాకపోతే ఎండొస్తే చేయలేను, పొద్దున్నే అయితే పొయ్యి మీద చేయబుద్ధి అయింది అనమాట చల్లదామున. బాగా ముట్టుకుందనమాట. ఇంకా అన్నిటికీ తిరగమాత వేసేస్తున్నాను అనమాట. ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు ఎక్కువ వేసుకోవాలి. పప్పుకూరలో చిన్నులపాయలు ఎక్కువ వేసుకుంటే రుచి వస్తుందండి, బాగుంటుంది. చిన్నులపాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్. ముందే తుంచి పెట్టుకున్నానండి చిన్నులపాయలు. అవి కొంచెం కరివేపాకు, చిన్నులపాయలు కరివేపాకు వేసేసాను. బాగా కాలనిచ్చి ఇక పప్పులో పోయాలన్నమాట. ఈ కాలంగానే బాగా మెతుకుతున్నాను అనమాట. ఈలోపు పప్పుని బాగా కలిపి మెతుపుకొని ఆ తిరగమాత వేసేస్తే ఇంకా దాన్ని రెడీ అనమాట. తిరగమాత దాంట్లో పోసేసి ఇక కరివేపాకు, చిన్నులపాయలు, జీలకర్ర, ఆవాలు అంతేనండి వేసేది దాంట్లో. పప్పు కూరలైనా పులుసులైనా ఆ 4 వస్తువులేనండి. ఫ్రైల్లో ఇగురుల్లో గుజ్జు కూరలు అయితే కొంచెం శనగపప్పు కూడా వేస్తాము, వీటికి అక్కర్లేదండి. కలపాటం పప్పు కూరలకి పప్పుచారులకి పచ్చెనపప్పు వేయాల్సిన పని లేదు. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, చిన్నులపాయలు వేస్తే చాలండి, సూపర్ ఉంటాయి ఈ కూరలు. తిరగమాత కాలిందనమాట. బాగా కాలనిచ్చి తీసి సట్లో పోసేసి ఇంకా అయిపోయింది. ఆ చెక్కే కాలిపోయింది తిరగమాత. పప్పు కూడా ఎనపటం కూడా అయిపోయింది. ఇంకా తిరగమాత తీసి దీంట్లో పోసుకోవాలన్నమాట. బాగా మెత్తగా ఉడికేటప్పటికి మెత్తి పెట్టేటప్పటికి బాగా మెత్తగా వచ్చేసిందండి కూర. ఎన్ని పనులు చూడండి పొద్దున్న లేచిన కాడి నుంచి. ఆడవాళ్ళకి పనులు ఏముండవు, వాళ్ళకి ఇంట్లో దీని కూర్చుంటారు అంటారు కానండి, ఎంత పనులు ఆడవాళ్ళకి. మగాళ్ళకి ఒకే పని చేను మీద, ఆడవాళ్ళకి అన్ని పనులేనండి. సన్న పనులు ఎక్కువ, అన్నీ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి ఊరి. ఇల్లు సర్దుకోవడం కానీ అయినా కూడా చాలా పనులు వస్తూ ఉంటాయి అన్నమాట. పప్పు సూపర్ అంతా. ఉప్పు కారం అన్నీ చూశానండి. ఇక నీళ్ళ తెప్పాలు వేసేసుకున్నాను దాని మీద. పప్పు కూర రెడీ అయిపోయిందండి. తీసుకొచ్చి ఇంట్లో స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట. బయట వండినా కూడా అయిపోగానే తీసుకొచ్చి ఇంట్లో పొయ్యి మీద పెట్టేస్తాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.